ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందిస్తే మాత్రం బంగారు పంటలు పండించే రైతులు ఉన్నారు అనే మాటకు నిదర్శనమే మనం ఉన్నటువంటి తోట. ఈ ద్రాక్ష చూడవచ్చు, దాదాపు 4 నెలల క్రాప్ ఉన్నటువంటి ఈ ద్రాక్ష గతంలో అయితే మాత్రం రైతుకు 30 నుంచి 40 రూపాయలు దక్కింది అంటే మాత్రం చాలా అద్భుతంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు 70 రూపాయల నుంచి 80 రూపాయలు కిలో పలుకుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా 4 నెలలు మాత్రం కష్టపడితే చాలు. కాకపోతే దీన్ని చాలా చిన్న పిల్లలా చూసుకోవాలి, కంటిపాపలా చూసుకోవాలని చెప్పేసి రైతులు చెప్తారు. ఈ 4 నెలల కాలంలో మాత్రం చాలా, ఎందుకంటే జాగ్రత్తగా చూసుకోకపోతే మాత్రం అసలు పూర్తి స్థాయిలో దిగుబడి రాకపోగా మరి అసలు నాసిరకమైన పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి సాఫ్ట్వేర్ కమ్ రైతు అయినటువంటి సాయి ఈరోజు ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరొకవైపు ఇక్కడ ఈ నర్సనాయకుంట, అనంతపురం జిల్లాకు చెందినటువంటి నర్సనాయకుంట గ్రామానికి చెందినటువంటి సాయి ఈరోజు పెద్ద స్థాయిలో ఈ ద్రాక్ష పంటను పండిస్తున్నటువంటి నేపథ్యం చూడొచ్చు మనం తోటలో. చాలా అద్భుతంగా ఇదైతే దాదాపు 4 నెలలు ఇప్పుడు కటింగ్కి కూడా సిద్ధంగా ఉంది. ఒకవైపు కటింగ్ కూడా జరుగుతోంది. ఎన్నడూ లేనటువంటి పరిస్థితి. గతంలో అయితే మాత్రం 25 నుంచి 40 లోపు ఉంది అంటే మాత్రం కిలో చాలా మంచి రేటు అని చెప్పేసి రైతులు భావించేటటువంటి కాలం. ఇప్పుడైతే మాత్రం 70 నుంచి 80 రూపీస్ అనేది చాలా మంచి రేటు. కాబట్టి ఇది చాలా కొద్ది మంది రైతులకు మాత్రమే దొరికేటటువంటి ఇది. చాలామంది రైతులు అంటారు ఇది లాటరీ, రేటు దొరకడం కూడా లాటరీ అంటారు. కాబట్టి ఈరోజు సాయి అయితే ఒకవైపు పంట పండియడమే ఒక ఎత్తు అయితే మరి రేటు దక్కించుకోవడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి చూద్దాం సాయి ఏం చెప్తాడు, ఆయన మాటలో విందాం. సాయి, కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఒకవైపు సాఫ్ట్వేర్, మరోవైపు రైతు, ఏం చెప్తారు దాని గురించి? జాబ్ చేసుకుంటూనే ఇక్కడ మా తల్లిదండ్రుల సహకారంతో, మా అన్నదమ్ముల సహకారంతో మేము పంటలు బాగా తీస్తున్నాము. ద్రాక్ష, అరటి, దానిమ్మ మేము సాగు చేస్తున్నాము. ఈ ద్రాక్ష వచ్చేసరికి మాది 3 ఎకరాలు. దీన్ని వచ్చేసి 4 నెలల పంట ఇది. ఈ 4 నెలల పంటలో మేము అక్టోబర్, నవంబర్లో క్రాప్ కటింగ్ చేయించేసి మేము పంటకు వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా మేము చూసుకోవాల్సి వస్తుంది దీన్ని. మనకి ఎప్పుడైతే పూత వచ్చి ఫ్రూట్ సెట్ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫ్రూట్ సెట్ అయిన తర్వాత దీనికి హెవీ ఫంగిసైడ్స్ మేము స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఇన్సెక్టిసైడ్స్ తక్కువ, కానీ ద్రాక్షకి ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం ఉంటుంది అనమాట. సో దానికోసం మేము ఫంగిసైడ్స్ బాగా స్ప్రే చేయాల్సి వస్తుంది. ఇది కొంచెం పెట్టుబడితో కూడుకున్న పంట, రిస్కీ పంట. కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటే మంచి దిగుబడులు వస్తాయి. ప్రతి సంవత్సరం మాకు 25 నుండి మ్యాక్సిమం 40 రూపాయల వరకు పలికేది. 40 నుండి కూడా తగ్గుతూ వచ్చేదన్నమాట. బట్ ఈసారి చూసుకుంటే రికార్డు ధర. మేము ఇప్పుడు ఇది 6వ పంట తీస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ ప్రైస్ మేము ఎప్పుడు చూడలేదు. ఇది పర్టికులర్గా వచ్చేసి ఇది సీడ్లెస్ ద్రాక్ష. మామూలుగా సీడ్ ద్రాక్ష అని ఉంటుంది, దానికి రేటు ఉండింది, కానీ ఈ సీడ్లెక్స్ అనేది ఇంత రేట్ ఎప్పుడూ లేదు. బట్ ఈసారి మాకు రేటు 76.5 రూపాయలతో మేము ఇప్పుడు తోటలో కోస్తున్నారు. అది డబ్బులు క్యాష్ ఇచ్చేసి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా తృప్తిగా ఉంది. లాస్ట్ ఒకానొక సంవత్సరం కిందట 26 రూపాయలతో అమ్మినప్పుడు తీసేద్దామని అనుకున్నాం. ఎందుకంటే పెట్టుబడి అంతే, మన కష్టము అంతనే, కానీ మాకు లాస్ట్లో ఆశించిన ఫలితం లేకపోతే రేటు వలన తీసేద్దామని మేము చాలా డిప్రెషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఇది ఒక్కసారి ట్రై చేద్దాం, ధైర్యంగా పెట్టుబడి పెట్టాము. మంచి దిగుబడి వచ్చింది, మంచి రేటు వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంటుంది మామూలుగా? ఈ హీల్డింగ్ వస్తుందా ఎవరికి తోటలో అయినా కూడా? మీ తోటలోనే ఏమైనా స్పెషల్ అది ఎంత ఉంటుంది వెయిట్? లేదండి, మీరు అటు సైడ్ ఒక గెల ఉంది, ఒకటే గెల 4 కేజీల 700 గ్రాములు ఉంది. ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే మీరు, ఇది 2 గెలలు, ఇటుపక్కోటి ఉంది. ఇది మీరు చూసుకుంటే మినిమం 3 కేజీస్ అబోవ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి తోటలో ఈసారి చాలా బాగా చాలా కనిపించాయి. మామూలుగా చిన్నవి ఉంటాయి, కానీ కేజీవి, 1.5 కేజీవి, 4 కేజీల గెలలు కూడా ఈసారి తోట మొత్తం మీద ఒక 50 పైన గెలలు ఉన్నాయన్నమాట. మంచి దిగుబడి వచ్చింది. మేము ఫర్టిలైజర్స్ కంటే కూడా ఈసారి ప్యాడ్ ఎరువు చాలా అధికంగా చేసాము. వర్మీ కాంపోస్ట్ వాడామన్నమాట. అండ్ దాంతోపాటు ఈ బయో ఫర్టిలైజర్స్ కొన్ని వాడాం, ట్రైకోడర్మా కానీ ఇలాంటివన్నీ. వాటి వల్ల మాకు ఈసారి అయితే చాలా బాగా కనిపిస్తుంది పంట. అంటే బాగా దిగుబడి బాగా వచ్చింది, సైజెస్ బాగా వచ్చాయి మాకు. అంటే ఇప్పుడు చాలా చోట్ల మనం వింటున్నాం, సాఫ్ట్వేర్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ జాబ్స్ వద్దనుకొని చెప్పేసి కల్టివేషన్, ముఖ్యంగా రైతాంగం సైడ్ వస్తున్నటువంటి వారికి ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే చాలామంది ఏంటంటే అండి, ఇప్పుడు సోషల్ మీడియాలో చూసేసుకొని సాఫ్ట్వేర్ జాబ్ కంటే ఇది బెస్ట్ అని చెప్పేసి వస్తుంటారు. ఇదేంటంటే ఇది మనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండదు. ఇది మన కష్టం. మనము 100% మన నేల తల్లిని నమ్ముకొని మనం మన ఎఫర్ట్స్ని పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు ఆ టైంలో మన రేట్ ఒకటి, క్లైమేట్ కండిషన్స్ ఒకటి, అన్నీ అనుకూలిస్తేనే
మనకు పంట వస్తుంది, పంటతో పాటు రేటు రావాలి, వస్తేనే అప్పుడు సక్సెస్ అవుతాం అనమాట. లేకపోతే లేదు. ఒక 2 ఏళ్ల కిందట మాకు ఒకసారి అనంతపురం జిల్లాలో 3 ఏళ్ల కిందట వడగండ్ల వాన పడింది ఒకసారి. అప్పుడు మాది ద్రాక్ష కటింగ్ స్టేజ్లో ఉన్నిందనమాట. అంటే ఒక 10 రోజులు ఉంటే కటింగ్ అని, వడగండ్ల వాన పడేసరికి ఇది మొత్తం రాలిపోయింది. అలాంటి టైంలో కూడా గుండె ధైర్యం చేసుకొని తట్టుకోగలగాలి. ఈ కాలం జనరేషన్ అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అలా చేసుకొని ముందుకు రాగలిగితేనే చేసుకోగలరండి. సిటీస్లో ఇప్పుడు మేము సిటీస్లో ఉంటాము. అక్కడ ఆ కల్చర్కి ఆ లైఫ్కి అలవాటు పడిపోయి ఇక్కడికి ఒకటేసారి వచ్చి చేయాలనుకుంటే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది, కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. అలవాటు చేసుకొని మన తల్లిదండ్రుల నేపథ్యము, మన ఊరి నేపథ్యం తెలుసుకొని అలవాటు చేసుకుంటే బంగారు బండి ఇవ్వచ్చండి, బాగుంటుంది. అంటే ఇప్పుడు చిన్న జాబ్ వస్తేనే సిటీస్కి వెళ్ళిపోవాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి, ఇటువంటివి చాలా మనం ఇప్పుడున్న జనరేషన్లో చూస్తున్నాం. మరి మీకెందుకు అలా అనిపించింది? ఈ ఒకవైపు జాబు, మరోవైపు ఈ కల్టివేషన్ సైడ్లో మీ వాళ్ళ సపోర్ట్ ఉండొచ్చు, కానీ మీరు మరీ దీంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? నేను కూడా ఫస్ట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే నాకు 2018లో ఉద్యోగం వచ్చిందండి. నా బీటెక్ అవ్వగానే నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు నేను నార్మల్గా చేసుకుంటుండేవాడిని. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో మేము ఇంటికి రావడం జరిగింది. అప్పుడు మేము ద్రాక్ష కొత్తగా పెట్టామన్నమాట. సో ఇక్కడికి వచ్చి పని చేసినంత తృప్తి నాకు నా జాబ్లో ఇవ్వలేదు. అలా అని చెప్పి అది వదులుకోలేము. దాంతోపాటు ఇది మేనేజ్ చేసుకుంటూ మన తల్లిదండ్రులకు మన సహకారం, వాళ్ళకి తెలియనివి మనం ఏదన్నా R&D వాళ్ళతో మాట్లాడుతూ, ఉద్యాన శాఖ అధికారులతో మాట్లాడుతూ, తోటి రైతులతో ఎవరితోనో కొంచెం మాట్లాడుతూ, అంటే కొత్తగా ఏమైనా పద్ధతులు మనం పాటించగలమా అని చెప్పి తెలుసుకుంటూ, వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ, మనము వాళ్ళకు కుదరినప్పుడు మనము సహాయం చేసుకుంటూ, వీకెండ్స్ వచ్చి బాగా ఇక్కడ ఏదైనా తిరగడం కానీ, ఈజీగా ఐడెంటిఫై చేయడం కానీ, ఇప్పుడు కొత్తగా AI టూల్స్ వచ్చాయి, వాటితో మనం డిసీజెస్ ఐడెంటిఫై చేయడం కానీ, బాగా నేను హెల్ప్ చేయడము, నేను నేర్చుకోవడము, నాకు కూడా ఫర్దర్గా వ్యవసాయం అంటే ఏంటి, ఎలా మనం ముందుకెళ్ళచ్చు ఏంటి అనేది కూడా మొత్తము తెలుసుకోవడానికి నాకు బాగా ఉపయోగపడుతుందండి. చాలామందికి ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు, తల్లిదండ్రులు ముందడుగు వేయనీరనమాట వ్యవసాయంలోకి రావాలంటే. కానీ నా కుటుంబంలో మా వాళ్ళు 100% సపోర్ట్. నా వైఫ్ దగ్గర నుండి కూడా నాకు 100% సపోర్ట్ ఉందండి. నేను ఎవ్రీ వీకెండ్ ఇంటికి వస్తాను, వచ్చి ఇక్కడ ఉంటాను 3 డేస్. ఇప్పుడు నాకు 3 డేస్ ఆఫీసు, అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ 4 డేస్, హైదరాబాద్లో 3 డేస్ నేను స్పెండ్ చేసి నేను ఇక్కడ చూసుకుంటామండి. అంటే ఫైనల్గా అగ్రికల్చర్ని నమ్ముకుంటే మాత్రం నష్టం అనేది ఉండదు అంటారా? లేదండి, అది మనం అలా చెప్పడానికి ఉండదు. కానీ ఎఫర్ట్స్ అనేది అయితే పెట్టాలి, రిటర్న్స్ ఆశించకుండా ఎఫర్ట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు దైవ నిర్ణయం ఇంకంతే. అంటే చాలా పారామీటర్స్ని కన్సిడర్ చేసుకుంటేనే మనకు లాస్ట్లో అనేది ఉంటుంది పంట వస్తే ఒకసారి రేట్ ఉండదు, రేట్ వచ్చినప్పుడు పంట ఉండదు. బట్ ఏంటంటే మన ఎఫర్ట్స్ని పెట్టి ఎంత వీలైతే అంత మనం టెక్నాలజీని వాడుకొని ఖర్చులు తగ్గించుకుంటే మనం లాభాల బాట పట్టచ్చండి, అదైతే చెప్పగలను. ఇది మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలో చూడవచ్చు ఏదైనా రైతులు హార్టికల్చర్ పంట అంటే మాత్రం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏంటంటే నీరిస్తే చాలు ఇక్కడ అద్భుతమైన పంటలు పండించే అవకాశం ఉన్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో ఇది మనము దీన్ని క్యాప్చర్ చేయాలంటే మాత్రం మన కష్టం కూడా ఉండాలి అని చెప్పేసి సాయి చెప్తున్నాడు. ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ జాబ్ని చేస్తూనే మరోవైపు నాకు ఇది ఒక కళ, ఇది ఒక చేసుకుంటూ వెళ్ళడం అనేది మా ఫ్యామిలీ సపోర్టు చాలా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇది సాధ్యమవుతుంది. ఇందులో ముఖ్యంగా కోవిడ్ తర్వాత మేము నేర్చుకున్నది సొంత గ్రామంలో ఉంటూ కూడా మేము ఈ కల్టివేషన్ని కంటిన్యూ చేయాలి. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయట వాళ్ళతో కూడా సూచనలు సలహాలు తీసుకుంటూనే కల్టివేషన్ అనేది చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా ఎప్పటికైనా కూడా సక్సెస్ అవ్వచ్చు. ముఖ్యంగా మన కష్టం కూడా ఉండాలి, దానికి సిచ్యువేషన్ పరంగా కూడా మనం వెళ్తూ ఉంటే మాత్రం అగ్రికల్చర్లో కూడా మనం సాధించవచ్చు. సాఫ్ట్వేర్ అనేది అది ఒక సైడు, ఇది కూడా ఫ్యామిలీ సపోర్ట్తో అది కల్టివేషన్ అనేది నేను చేసుకుంటూ వెళ్తున్నాను అని చెప్పేసి సాయి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి యంగ్స్టర్స్ చాలామంది ఇటువైపు రావాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో రావచ్చు, కానీ అది కూడా దాని మీద ఎందుకంటే ప్రత్యేకమైన శ్రద్ధ కూడా పెడితే సక్సెస్ అవుతాము అని చెప్పేసి సాయి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకే నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.